జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నన్నే కొడతారా? నిన్నే కాదు, తప్పు చేస్తే నీ జేజమ్మనైనా కొడతాను. అత్తయ్య అరవుకో. నీ అరుపు నిన్ను సమర్థిస్తుందేమో గాని నన్ను సమాధానపరచదు. ఏంటి సమాధానపరచదు? తప్పు చేసిన దాన్ని సమర్థిస్తూ వెనకేసుకొస్తున్నారా? అసలు ఇది ఏం చేసిందో తెలుసా? మార్నింగ్ 15 lakhs తీసుకున్నావు కదా, ఖర్చు చేయాల్సి వచ్చింది. మీరు మీకోసం ఆర్డర్ చేసిన జ్యువెలరీ 15 లక్షలకు బిల్లు తీసుకొచ్చానమ్మా. ఎంత చేసిన దాన్ని వదిలేసి నా మీద చెయ్యి చేసుకుంటారా? చేయి చేసుకోక నువ్వేదో గొప్ప పని చేస్తున్నావని నీతో చేయి కలిపి నేను కూడా దాన్ని బయటికి గంటాలా? శభాషని నీ వీపు చరచాలా? లేకపోతే నువ్వేదో పుణ్యకార్యం చేస్తున్నావని చేతులెత్తి దండం పెట్టాలా? తప్పొప్పులు నువ్వే నిర్ణయించి శిక్ష అంటూ ఈ ఇంటి సిరిని, మహాలక్ష్మి లాంటి కోడల్ని బయటికి గంటే అధికారం నీకెక్కడిది? ఈ ఇంటి పెద్దని, సమస్యని పరిష్కరించాల్సిన దాన్ని నేనున్నానిక్కడ. నేనున్నంత వరకు ఈ ఇంట్లో ఎవరి పెత్తనాలు సాగవు. శిక్షించాలో క్షమించాలో నిర్ణయించాల్సిన దాన్ని నేను. పెత్తనం పెద్దతనం. 25 ఏళ్ల నుంచి రెప్ప వేయకుండా కష్టపడి పైసా పైసాకి కాపలా కాస్తూ ఆస్తి 10 పెంచిన దాన్ని నేను. దానికి మీరిచ్చే బహుమానం ఇదేనా? నిన్న కాక మొన్న వచ్చి ఇష్టానికి లక్షలు ఖర్చు చేసిన దానికి మీరు రక్ష? అందరి ముందు నోరు పారేసుకుంటూ కోడలి మీద చెయ్యి చేసుకునేదాకా వచ్చారా? ఇంకా ఈ ఇంట్లో మిగిలి చచ్చిన మర్యాద ఏముందని పంచ పట్టుకుని వేళ్లాడటానికి పరువు పోగొట్టుకుని చచ్చి బతకడం కన్నా మాది మాకు పనిచేస్తే మా బతుకేదో మేం బతుకుతాం. ఉమ్మడి ఆస్తి ఎవరి ఇష్టాలకు వాళ్ళు ఖర్చు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. కాసు కరిగిపోతే చిప్ప పట్టుకొని అడుక్కు తినాల్సిన అవసరం నాకు లేదు. మాకు రావాల్సింది మాకు పంచివ్వండి. అరవకు తోడేలు పిల్ల, అదే కోడలు పిల్ల. ఏమిటి నా ప్రాణం పోయేంత వరకు పంపకాలు కుదరవు అన్నానని ఇలా అంటే కాళ్ళబేరానికి వస్తాననుకున్నావా? బతిలాడి నువ్వే కరెక్టు అంటాననుకున్నావా? పంచివ్వు పోతానని నాటకాలాడుతున్నావా? ఇదిగో, నీ గురించి కొత్తగా వచ్చిన వాళ్ళకి, నిన్న మొన్న ఎదిగిన పిల్లలకి తెలియకపోవచ్చు, నాకు బాగా తెలుసు. నిన్న మొన్నటి వరకు అది భరించింది, నేను సహించాను. దానికి మగతవుడు లేదు. దాని కొడుకింటికి వచ్చాడు, కోడలింటికి వచ్చింది. సరే నువ్వు ఇంతదాకా వచ్చాక నేను నీకు అడ్డు చెప్పదలుచుకోలేదు. ఒరే చిన్నోడా, అమ్మా, వెంటనే లాయన్ని పిలవరా. దీని మూలధనం ఏమిటో, ఇది పెంచిందేమిటో పొగరతో సహా ఎవరి వాట వాళ్ళకి పంచిచ్చేస్తాను. నాన్నమ్మ నిజంగానే ప్రాపర్టీ డివైడ్ చేస్తుందా? ఇక నుంచి ఎవరి బిజినెస్ వాళ్ళు రన్ చేసుకోవాలా? పాపం శేఖర్ ఎలా మేనేజ్ చేస్తాడు? వైష్ణవి ఒక్క మాట చెప్పుంటే ఇంత దూరం వచ్చేది కాదు.
అన్నయ్య మేము విడిపోతామా? ప్రాణంతో సమానమైన అన్నయ్య వేరే వెళ్ళిపోతే ఎలా? భగవంతుడా, నాన్నమ్మ ఈ పంపకాలు జరపకుండా చూడు. ఛా, ఇంత గొడవకి నేనే కారణం అవటం చాలా బాధగా ఉంది. కానీ నిజం చెప్పలేని పరిస్థితి. ఎలా అయినా అత్తయ్య గారి మనసు, అమ్మమ్మ గారి మనసు మార్చి ఈ కుటుంబం కలిసి ఉండేలా చూడు స్వామి. మంచి మంచి అనుకునే అక్క ఇదంతా చేసింది. దీనివల్ల ఫ్యామిలీ మొత్తం విడిపోయారు అంటే ఎంత చెడ్డ పేరు. నమస్కారం అమ్మా. నమస్తే, కూర్చోండి. అలాగే అమ్మా. లాయర్ గారు, మిమ్మల్ని పిలిపించిన కారణం? ప్రేమ్ సాగర్ గారు అంతా వివరంగా చెప్పారమ్మా. మా చిన్న కోడలు రేఖాదేవి గారు తమ వాటా తమకు పంచిచ్చేస్తే తమ దారిన తను వ్యాపారాలు చేసుకుంటాం అంటున్నారు. ఉమ్. మా స్థిరాచర వారసత్వపు వ్యాపార వివరాలు మా వారు వీలునామా రిజిస్టర్ చేసి మీ నాన్నగారి దగ్గర భద్రపరిచి ఉంచారు. దానిలో ఉన్న వివరాలు మీరు ఒకసారి చదివి వినిపిస్తే పంపకాలకి నిర్ణయిద్దాం. ఓసారి చదివి వినిపించండి. మా నాన్నగారు గత ఏడాది కాలం చేసినప్పుడు ఈ వీలునామా గురించి చెప్పారమ్మా. మీరు అడిగేదాకా ఈ కవర్ ఓపెన్ చేయొద్దని చెప్పారు. ఇప్పుడు అడుగుతున్నాను కదా, ఓపెన్ చేసి వివరంగా చదివి వినిపించండి. అలాగే అమ్మా. అందులో ఏముంటేనే? పెంచిన ఆస్తిలో నా భాగం నాకు ఎక్కువేగా. 18/9/1982 సంవత్సరం జయంతి విద్యాసాగర్ సన్ ఆఫ్ అనంతసాగర్ అను నేను సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో రాసి రిజిస్టర్ చేసిన వీలునామా. మా గంగోత్రి సంస్థల పేరున, నా పేరున, నా భార్య శ్రీమతి జగదీశ్వరి పేరున ఉన్న యావదాస్తి నా స్వార్జితం. ఈ దిగువ ఆస్తి వివరాలు వీటన్నిటిపైన సర్వ హక్కులు అధికారాలు నా భార్య శ్రీమతి జగదీశ్వరి దేవికి మాత్రమే చెందియున్నవి. విన్నారా రేఖాదేవి గారు? మీ మామయ్య గారు వ్రాసిన వీలునామా వివరాలు. మీ మామయ్య గారైనా నా పెద్ద కొడుకైనా వారి తర్వాత నువ్వైనా సరే నేను పవర్ ఆఫ్ పట్టా ఇస్తేనే మీకు పదవులు దక్కాయి. హోల్ ప్రాపర్టీకి సోల్ ప్రొపరైటర్ని నేనే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.